సో ఫుల్గా వర్షం వస్తుంది. వర్షానికి మా పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కువ మ్యాక్సిమం అయితే నేను వర్షంలో తడవనియాను. బట్ ఈరోజు ఓకే పర్లేదు ఆడుకోండి అంటే ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మ్యాక్సిమం స్నోనే ఉంటుంది, స్నోలో ఆడుకున్నారు. సో సమ్మర్లో మాకు వర్షం వస్తుంది. ఉరిమేసరికి మరి ఇదని భయపడి ఒకటే కొరుకొస్తున్నాడు. థండర్ స్టార్మ్స్ కూడా వస్తున్నాయి. బట్ విధానికి తెలుసు. విధాన్ ఫస్ట్ టైం వింటున్నట్లున్నాడు. ఏంటది? థండర్ స్టోర్ కాదు, థండర్ స్టోర్. అవునా? స్లోగా పడతారు. స్నానమా? ఇక్కడ స్నానం చేస్తారా? సరే ఆడుకోండి, ఎగిరినాక బాత్రూంలో తీసుకుపోయి స్నానం చేపిస్తా. ఆడుకోండి, తడిచరాక ఆడుకోండి, తడిచినాక స్నానం చేపిస్తా బాత్రూంలో తీసుకు. నా తల స్నానం వద్దంటే ఇంట్లోకి వచ్చేయండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా అన్ని రెయిన్ అంటే, స్నో అంటే, ఎండ అంటే అన్నీ తెలుస్తాయి. ఎండకి ఎండనివ్వాలి, వానకి తడవనివ్వాలి. ఇట్లా అన్ని వెదర్లోనే వాళ్ళకి అలవాటు చేస్తేనే వాళ్ళు అంత స్ట్రాంగ్గా తయారవుతారు. అయ్యో రెయిన్కి పోతే ఫీవర్ వస్తుంది, జలుబు అవుతుంది, ఎండకు పోతే వడదెబ్బ తగులుతుంది, ఇలాంటివి ఏం పెట్టొద్దు. అప్పుడప్పుడు తీస్తూనే ఉండాలి. హెవీ అని డేంజర్ పరిస్థితుల్లో తప్ప మిగిలిన పరిస్థితుల్లో తీయడమే వాళ్ళ హెల్త్కి కూడా చాలా, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది. అందుకే నేను మ్యాక్సిమం ఏ వెదర్, ఏ సీజన్ అప్పుడు ఆ సీజన్లో బయటికి తీసుకెళ్తాను. సమ్మర్లో బీచ్లకు అలా తీసుకెళ్తాను, ఎందుకంటే మొత్తం ఎండలోనే ఉంటారు కాబట్టి. ఇంకా రెయినీ సీజన్లో కూడా ఇలా అప్పుడప్పుడు వదిలేస్తాను. ఇంకా స్నో సీజన్లో చెప్పనవసరం లేదు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, ఇంకా స్నోలో ఆడతారు. ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారు స్నోలో వీళ్ళు. సో ఇది అండి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి, బాయ్.